ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? పర్లేదు, అంటే డెవలప్మెంట్స్ అవి ఆఫీస్ అవి వస్తున్నాయి అంటున్నారు, అవి త్వరగా వస్తే బెటర్. చూద్దాం. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. గడిచిన 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూస్తారు కదా, ఇప్పుడు వీళ్ళ చూస్తున్నారు కూటమి, మీకు బెస్ట్ ఏది అనిపిస్తుంది? అంటే ఈ ఆఫీసెస్ రావడం, ఈ సైన్స్ అదే ఎంఎన్సీస్ తీసుకురావడం బాగుంది. బట్ అప్పుడు కొంచెం జగన్ ఉండేటప్పుడు కొంచెం పనులు అవి ఉండేవాళ్ళు అనే ఒక ఒపీనియన్ అది. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ పరంగా ఇప్పుడు వైజాగ్ లో మ్యాచెస్ అవుతున్నాయి, అప్పటితో పోలిస్తే కొంచెం ఈ విధంగా డెవలప్ అవుతుంది. కానీ సరుకులు రేట్లు తగ్గియడం చాలా ఉంటాయి కదా, వాటిలో అయితే ఏం డిఫరెన్స్ అనిపించలేదు. ఒకవైపు సంక్షేమం ఉంటుంది, ఇంకోవైపు డెవలప్మెంట్ అభివృద్ధి ఉంటుంది కదా, రెండిట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటారు? డెవలప్మెంట్కి ఇవ్వాలి. ఇస్తేనే కదా అందరూ సెటిల్ అయ్యేది. ఇప్పుడు వస్తున్నాయి కంపెనీస్, అవి కొంచెం బేగా స్టార్ట్ అయితే మాలాంటి వాళ్ళకి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి ఇల్లు అవన్నీ వదిలేసి అంత కర్మం పట్టింది అని నా ఒపీనియన్. వచ్చి మన ఇంటి దగ్గర ఇప్పుడే వైజాగ్ అంటే మాది వైజాగ్, ఒక 5 years ముందు నుంచి బాగుంటే ఇక్కడ వరకు వచ్చి ఇంత కష్టపడి ఫుడ్ నచ్చగా అది తిని అంత బాధ ఉండదని నా ఒపీనియన్. ఇప్పుడు డెవలప్మెంట్ అంతా ఒకే చోట చేస్తాం ఎలా? జగన్ గారు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు ఇతను కూడా 3 చేస్తామంటున్నారు కాబట్టి కూటమి. ఇప్పుడు 3 ఉంటే బెటర్, రాజధాని ఒకటే ఉంటే డెవలప్మెంట్ అంతా ఒకే చోట జరిగితే బెటర్ అంటారా? ఏమో మరి, అంటే డెవలప్ అయిన తర్వాత తెలుస్తుంది కదా. 1, 3 మనం అయిన తర్వాత చెప్పేది ఒకటి, ముందు మనం అనుకునేది ఒకటి కదా. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉంది? ఆయన సినిమాలు చేస్తే బెటరా లేక ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉంటే బెటరా? మీ అభిప్రాయం? మూవీస్ బెటర్. అంటే పాలిటిక్స్ బెటర్ కాదంటారా? పాలిటిక్స్ లో ఆయన ఏం చేస్తున్నారు అసలు బయటకు అయితే అంతేం అనిపించలేదు. చెప్పడం ఏదో ఒకటి ప్రెస్ మీట్ వెళ్ళడం చెప్తారు, అది అవుతున్నాయా లేదా అనేది. నారా లోకేష్ గారి రోల్ ఎలా ఉంది? ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, ఫారెన్ ఎన్నో కంపెనీస్ ఐటీ తెస్తున్నారు అంటున్నారు, చాలా కోట్ల పెట్టుబడులు తెస్తున్నారు. ఆయన రోల్ ఎలా అనిపిస్తుంది? నచ్చింది. అంటే ఉంటున్నాడు అనమాట ప్రతిసారి. ఇప్పుడు బయట ఆంధ్ర అంటే అంతా తెలీదు, వైజాగ్ లో మాత్రం మొన్న రీసెంట్ గా కూడా ఒక మేళ అయింది, గూగుల్ వచ్చింది, చాలా మంది వచ్చి సైన్లింగ్ అయ్యాయి, టీసీఎస్ ఓపెన్ అయింది, కాగ్నిజెంట్ కి పేపర్ సైన్స్ ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చారు. ఎలా అవ్వడం నచ్చింది. ఒక ఏదో అయ్యాము, వాళ్ళ నాన్న సీఎం తర్వాత చూసుకుంటాడం లేకుంటే వచ్చి ఇన్వాల్వ్ అవడం ఓకే. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత విజనరీ లీడర్ అంటే మీకు నారా లోకేష్ గారు కనిపిస్తున్నారు లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు? ఇద్దరు పవన్ కళ్యాణ్ ఉంటే బెటర్, ఆయన కోసమే అందరు ఓట్లకి. ఇప్పుడు మరి అందరూ ఎలా నాకు తెలీదు, పవన్ కళ్యాణ్ వల్ల గెలిచిందని నా ఒపీనియన్. అయితే ఆయన చేతిలో అయితే ఫుల్ పవర్ లేదు, ఉంటే ఏమైనా ఇంకా బాగుంటుందేమో అని నా ఒపీనియన్. అది కూటమి కొనసాగే అవకాశం ఉందా? 2029 వరకు కలిసే ఉంటారు అనుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడుకి ఏం గొడవలు కాకుండా ఉంటే మాత్రం గెలవచ్చు. ఇఫ్ ఏమైనా వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్స్ అయితే మాత్రం డిస్టర్బెన్స్ అయితే మరి జగన్ గారు సీఎం అయ్యే అవకాశం అవ్వచ్చు, లేదా పవన్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అవ్వచ్చు. అది మనం ఓవరాల్ విడకంటా ఉంటే మాత్రం. కానీ 10 years అగ్రిమెంట్ అయింది విడము, అంటే ఈ 10 years కలిసే ఉంటామని చెప్పారంట. డిస్టర్బెన్స్ అవ్వకపోతే వాళ్ళే గెలుస్తారు ఇప్పుడు వచ్చిన ఈ డెవలప్మెంట్ కి అనుకుంటున్నా. మరి సో ఓవరాల్ గా ఏం చెప్తారు? పర్లేదు, అంటే ఒక 5 సంవత్సరాలు ఈయన, ఈ 5 సంవత్సరాలు చూసి ఇద్దరులో ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి గెలవాలంటే కష్టం. వీళ్ళిద్దరిలో ఏది బాగుంది అని ఈ 5 years కంప్లీట్ అయ్యే లోపు వీళ్ళకని డిసైడ్ అయితే థర్డ్ టైం వచ్చేది ఇంకా బాగుంటుంది, ఇంకా అన్ని గొడవలు ఏమి ఉండవు అని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.